సినిమా ఫస్ట్ హాఫ్ చూడగానే ఆటోమేటిక్గా ఏంటిది ఈ ల్యాగ్ ఏంటి ఈ సోదంతా దేనికి అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లోకి వచ్చాక మాత్రం ఇంత దారుణంగా ఉంటున్నాయా బయట పరిస్థితులు అనిపిస్తుంది అనమాట. సో పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. నేను మీ ప్రసాద్. సో ఇదైతే మాత్రం మనకి ట్రైలర్ ఇదంతా చూపించడానికి ఏదో పెద్ద హర్రర్ మూవీలో చూపించారు, కానీ కాన్సెప్ట్ సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది. చూడకపోతే మాత్రం ఒకసారి ఖచ్చితంగా చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ. ఓటీటీలో అయితే రిలీజ్ అయిపోయింది. ఇక ముందుగా స్టోరీ గురించి మాట్లాడుకుంటే కనుక ఆ ఊరి మొత్తానికి రవణ అని అయితే మాత్రం ఒక పెద్ద అతను ఉంటాడు. అంటే ఏజ్లో పెద్ద కాకపోయినప్పటికీ థింకింగ్ కానీ లేదా ఏదైనా చేయాలి అంటే అతనే ఆ ఊరిలో ఉండి చేస్తూ ఉంటాడనమాట. సో అలా నెమ్మదిగా అందరి లైఫ్స్ జరుగుతూ ఉంటాయి. ఈలోగా దయ్యం పట్టింది అని అయితే మాత్రం ఒక అబ్బాయికి తెలుస్తుంది అనమాట. అక్కడి నుంచి స్టోరీలోకి అయితే తీసుకెళ్తారు. సో ఇంతకీ ఆ దయ్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది ఆత్మ అని కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో ఇదే మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. చాలా స్లోగా ల్యాగీగా అయితే ఉంటుంది. మొత్తానికి ఆ ఆత్మ ఎవరిది అంటే కనుక పక్కూరులో ఒక లేడీ అయితే ఉంటారనమాట, వాళ్ళ అమ్మగారిది. సో ఆవిడికి ఉన్న ఒకే ఒక్క దిక్కు వాళ్ళ అమ్మ మాత్రమే. ఆవిడ చనిపోయిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే కనుక అప్పటి వరకు బాబాయ్ అనుకున్న అతనే రోజు రాత్రిపూట వచ్చి డోర్ తీయని కొడుతూ ఉంటాడనమాట. అలాగే అన్న అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఆడు కూడా వచ్చి నైట్ పూట డోర్ తీ నేను లోపలికి వస్తాను అంటూ ఉంటాడు. అంత దారుణంగా అయితే ఉంటుందన్నమాట. సో మరి అలాంటి సిచ్యువేషన్లో నుంచి మరి ఆ అమ్మాయి ఎలా బయటపడింది, లేదా వాళ్ళ అమ్మగారి ఆత్మ వచ్చి కాపాడిందా, ఇదంతా కూడా స్టోరీగా అయితే చూపిస్తారు. ఈ మధ్యలో అయితే మాత్రం మనకి ఫన్ ఎలిమెంట్స్ అవన్నీ క్రియేట్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతగా మనకి నచ్చదు, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం కామెడీ వర్కౌట్ అయింది, సెంటిమెంట్ వర్కౌట్ అయింది, అలాగే మనకి అక్కడక్కడ చిన్న చిన్న యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయన్నమాట. ఓవరాల్గా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అని అయితే చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో ఇది నా రివ్యూ మాత్రమే. మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.